ఈరోజు కథ ఒక ఊరిలోని నారాయణ శర్మ అనే జ్యోతిష్యుడు, ధర్మయ్య అనే వడ్డీ వ్యాపారి, సీతయ్య అనే రైతుల కథ. వీరు ముగ్గురిది 3 రకాల జీవనశైలితో కూడిన జీవన విధానం. జ్యోతిష్యుడైన నారాయణ శర్మ గారు ఎప్పుడూ తన నమ్మిన దేవుడిని తలుచుకుంటూ, గోవిందనామస్మరణ చేసుకుంటూ, తన వద్దకు ఎవరైనా ఏ సమస్యతోనైనా వస్తే వారి జాతకాలను పరిశీలించి వారికి తగిన సూచనలిస్తూ ధర్మబద్ధంగా తన విద్యను నలుగురికి ఉపయోగపడేలా జ్యోతిష్యం చెప్తూ కాలం గడుపుతూ ఉండేవారు. ఆయన ఏ పని చేస్తున్నా గోవింద నామస్మరణ మాత్రం మానేవారు కాదు. ఇక ధర్మయ్య అనే వ్యాపారి విషయానికి వస్తే అతని కుటుంబ సభ్యులందరూ చాలా దైవభక్తులు. ఎప్పుడూ ఇంట్లో ఏవో ఒక పూజలు జరుగుతూనే ఉండేవి. కానీ ధర్మయ్య గారు మాత్రం ఏ రోజు దేవుణ్ణి పూజించేవారు కాదు. కనీసం మనసులో కూడా తలుచుకునేవారు కాదు. ఎంతసేపు ఆయనకు ఆయన సంపాదన తప్ప దైవచింతనే ఉండేది కాదు. తన సంపాదనను ఎలా దాచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూనే ఉండేవారు. ఇక 3వ వాడైన సీతయ్య సాధారణ రైతు. అతని కొడుకు రాముడు. అతని జీవనశైలి కూడా చాలా సాధారణమే. పొలం పనులలో అతనికి దైవస్మరణకు కానీ, ఏ పూజలు వ్రతాలకు కానీ సమయం ఉండేది కాదు. తన పొలం పనులు ఏవో తను చేసుకుంటూ కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మి జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా యాదృచ్ఛికంగా ముగ్గురికి ఒకే రోజు వారి జీవితానికి చివరి రోజు అయ్యింది. అదెలా అంటే, నారాయణ శర్మ గారు వయసు రీత్యా సహజ మరణానికి దగ్గరలో ఉండగా చనిపోయే సమయంలో కూడా గోవిందనామాన్నే జపిస్తూ ఆయన శివ సాన్నిధ్యం పొందారు. ఇక రైతు అయిన సీతయ్యకు కూడా వయసు మీద పడి సరిగా కళ్ళు కనిపించక ఒకసారి పొలంలోని ఒక పాముపై చూసుకోకుండా కాలు వేయడంతో ఆ పాము చటుక్కున సీతయ్యను కాటువేసింది. సీతయ్య నోటి వెంటనే చచ్చాను రామా అనే ఆఖరి మాటతో శ్వాస విడిచాడు. ఇక ధర్మయ్య కూడా వృద్ధాప్యం కారణంగా మంచాన పడి అవసాన దశలో ఉండగా అతని చేతులు, నోరు తప్ప అన్ని అవయవాలు చచ్చుబడిపోయాయి. ఇక అతని బంధువులందరూ ఇప్పుడైనా ధర్మయ్య దేవుడిని తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నారాయణ నారాయణ అని అతని చెవి దగ్గర అరవసాగారు. చేతులు, నోరు తప్ప ఏమీ పనిచేయని ధర్మయ్యకు వారందరూ తనకి ఏం చెప్తున్నారో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. ఇక ధర్మయ్య కుటుంబ సభ్యులు ఒక నార, అంటే ఒక రకమైన పీచ్ అన్నమాట, ఆ నారను మరియు ఒక అణా పైసను తీసుకువచ్చి ధర్మయ్య చేతిలో పెట్టారు. వాటిని తడిమి చూసి అయినా ధర్మయ్య కనీసం నారాయణ అనే పదం తలుస్తాడు అని అతని బంధుగణం భావించారు. కానీ ధర్మయ్య ఆ 2 వస్తువులను తడిమి చూసి నారను పీచు పీచు అని, అణా పైసను డబ్బు డబ్బు అని అంటూ చనిపోయాడు. జీవితకాలం తన కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ధర్మంగా జీవనం గడుపుతూ ఎల్లవేళలా గోవిందనామస్మరణ చేస్తూ అంత్యకాలంలో కూడా ఆ గోవిందనామస్మరణ వదలని నారాయణ శర్మకు మరియు జీవితకాలం తన జీవన కర్తవ్యం నిర్వర్తిస్తూ తెలుసో తెలియకో అంత్యకాలంలో రామా అనే ఆఖరి మాటతో శ్వాస విడిచిన సీతయ్యకు పునర్జన్మ లేకుండా ఆ భగవంతుడు మోక్షప్రాప్తి కలిగించాడు. కానీ జీవితకాలం ధనం సంపాదించుకోవడం, సంపాదించినది దాచుకోవడం, దాచుకున్నది కాపాడుకోవడంతోనే సరిపోయిన ధర్మయ్య అంత్యకాలంలో కూడా నారాయణ అనలేని ధర్మయ్య చివరకు అతని ఇంటిలోని ఒక కాపలా కుక్కగా మరలా జన్మించాడు. ఇలా ఎందుకు జరిగింది అనే మీ సందేహానికి సమాధానం భగవద్గీతలోని 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని 5-13 శ్లోకాలలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. తాత్పర్యం: ఎవడైతే మరణ సమయంలో అయినా సరే నన్ను స్మరించుచు దేహత్యాగం చేస్తాడో అతడు నన్నే పొందును. ఇందులో కొంచెం కూడా సందేహం లేదు. 13వ శ్లోకం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. తాత్పర్యం: ఏకాక్షరమైన ఓంకారమును నిరంతరము ఉచ్చరించుచు పరమాత్మనైన నా గురించి ఆలోచించుచు ఎవడైతే తన దేహమును వదులుతాడో అతడు పరమగతిని పొందుతాడు. మనం కూడా జీవితకాలం ఏదో ఒక భగవన్నామస్మరణ, అంటే కనీసం ఓంకారమైన జపం చేస్తూ మన అంత్యకాలంలో కూడా దైవస్మరణ చేయగలిగే శక్తిని మన మనసుకు అలవాటు చేసి భగవంతుడి కృపకు పాత్రులమయ్యి
మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణ.